ఈ దివాళీకి తిరుపతిలో సెలబ్రేషన్స్ ఇలా అవుతాయని అస్సలు ఊహించలేదు. నన్ను నమ్ము, నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దివాళీ అండి. ప్రతి సంవత్సరము ఆనవాయితీగా దీపావళి అంటే వర్షం అయితే పడుతుందండి, కానీ ఈ సంవత్సరం అయితే మరీ ఎక్కువగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. దీపావళి సెలబ్రేషన్స్ అనేటివి గత సంవత్సరాలతో పోల్చినట్టయితే ఈ సంవత్సరం వర్షం పడడంతో చాలా అంటే చాలా తక్కువగా అయితే జరుగుతుందండి. వర్షం కొంచెం తగ్గినట్టు అనిపిస్తే నేను అలా బయటకు వచ్చానండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడే సెలబ్రేషన్స్ అయితే మొదలు పెట్టారు. గత సంవత్సరంతో పోల్చినట్టయితే ఈ సంవత్సరం అయితే దివాళీ చాలా అంటే చాలా తక్కువగా అయితే తిరుపతిలో అయితే జరుపుకుంటున్నారండి. ఈ వర్షం పడడం వల్ల కొంత బాధగా ఉంది, అలాగే కొంచెం మేలు కూడా జరుగుతుందండి. చూస్తున్నారు కదండి, ఒక్క టపాసు పేల్తేనే ఎంత పొల్యూషన్ అవుతుందంటే తిరుపతి మొత్తం దివాళీ సెలబ్రేషన్ చేస్తే ఎంత పొల్యూషన్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. తిరుపతి అంతా అలా తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి చెప్పడానికి పొల్యూషనే అనిపిస్తుంది, కానీ మనసులో ఎక్కడో దివాళీ జరుపుకోవాలనిపించిందండి. అందువల్ల ఇంట్లో ఉన్న 2 కాకరొత్తులు అయితే తీసుకొని దివాళిని అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. అలాగే మన వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.